హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ నిత్య వేది అఫీషియల్. ఇది నా డైలీ రొటీన్ అండి. మార్నింగ్ 5కి లేచాను. 5కి లేచిన తర్వాత ఈ అరగంతా ఊడ్చేసుకొని నెక్స్ట్ వాకిలి మొత్తం ఊడ్చేసాను. వాకిలి ఊడ్చేసుకున్నాక బర్రెల దగ్గరికి వెళ్ళేసి పెండ తెచ్చుకున్నానండి. ఎంతమందికి ఇష్టం అండి పెండతో అలుకు చల్లడం? నాకైతే చాలా ఇష్టం. మంచిగా అనిపిస్తుంది కదండి. ప్లీజ్ షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఎలాంటి ల్యాగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియో తీశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలుకు చల్లేసుకున్న తర్వాత ముగ్గు పెట్టేసుకున్నానండి. ముగ్గు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. కాకపోతే మళ్ళీ పొద్దున కొన్ని వాటర్ చల్లేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాతనే ఏదైనా వంట చేయాలి. అందరికీ తెలిసిందే, కాకపోతే చెప్తున్నాను అంతే. ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి. ఇలా ఇల్లు ఊడవడం 3-4 టైమ్స్ అవుతుందండి నాకు. ఎందుకంటే మా బాబు ఉన్నాడు కదా, వాడు ఏదోటి అసలు ఇల్లంతా పడగొడుతూనే ఉంటాడు ఏది తిన్నా కూడా. నెక్స్ట్ ఏంటంటే గిన్నెలు కడుగుతున్నాను. చాలా వరకు నైటే కడిగేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే నైట్ ఇక్కడ ఫుల్ వర్షం పడింది. ఎందుకంటే మాది బయట కదండి, అంటే మాకు సింక్ ఉంది, కాకపోతే నల్ల కనెక్షన్ అనేది లేదు. అందుకోసమని బయటనే కడుక్కుంటాము. నెక్స్ట్ ఏంటంటే పాలు పొయ్యి మీద పెట్టేశాను. అంతలోపు బ్రష్ చేసుకున్నాను, ఎందుకంటే అంతలోపు అవి మరుగుతాయని. ఎంతమందికి ఇలా అలవాటు ఉంది చెప్పండి? ఒక పని పెట్టేసి ఇంకో పనికి వెళ్ళడానికి అప్పట్లో పని అయిపోతుంది కదా, చెప్పండి మీరే. నెక్స్ట్ మా పాపని లేపుతున్నాను. స్కూల్కి టైం అవుతుందని. మా పాపకైతే చాలా ఇష్టం అండి అసలు నిద్ర అంటే, చాలా ఇష్టం. మధ్యాహ్నం ఎంతసేపు పడుకున్నా కూడా, ఇప్పుడు ఒక్కొక్కసారి సండేస్ పడుకుంటుంది మధ్యాహ్నం, అయినా కూడా నైట్ తొందరగా పడుకుంటుంది. అంత ఇష్టం ఆమెకు నిద్ర అంటే. కానీ మా బాబుకి మాత్రం అలా ఇష్టం ఉండదు. ఎక్కువ నిద్రనే ఓడు అసలు, వీడు నన్ను నిద్ర పోనీయడు. చిన్నపిల్లలు ఉంటే అంతే కదండి. ఇంకేంటంటే వాళ్ళకి బ్రష్ చేపించేసి ఫేస్ వాష్ చేసేసిన తర్వాత చాయ్, అంటే చాయ్ ఏం తాగరు వాళ్ళు, కాకపోతే అందులో ఏదైనా నంచుకొని తింటారు చాయ్లో. నాకైతే చాయ్ అంటే చాలా ఇష్టం అండి బాబు. అసలు అన్నం లేకపోయినా ఉంటా కానీ చాయ్ అయితే కంపల్సరీ కావాలి. చాలా ఇష్టం అండి చాయ్ అంటే నాకు. అది చాయ్ ఇష్టపడే వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే చాయ్ ఇష్టపడిన వాళ్ళకే తెలుస్తుందండి. చాయ్ అంటే ఒక ఎమోషన్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా వాళ్ళు పూరి తిన్నాక చాయ్లో నెక్స్ట్ ఇంకా వాటర్ హీటర్లో పెట్టేశాను. చూడండి వాళ్ళు లేపుతున్నారు వాళ్ళ పప్పని, స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే వాటర్ పడుతున్నాను. ఒక బిందె అయితే సరిపోతుందండి మాకు రోజుకి వంటకి. మళ్ళీ పొద్దున వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ వస్తుంది మాకు నల్ల. ఏంటంటే నెక్స్ట్ స్నానాలు చేయించేసాను. నెక్స్ట్ డ్రెస్ వేస్తున్నాను. ఈరోజు మా పాపకి స్కూల్లో ఐడి కార్డ్ కోసం ఫోటో తీయడానికి ఉందంట. ప్రాపర్గా యూనిఫామ్ అనేది వేసుకొని రమ్మన్నారు చెప్పారు. రోజు అలాగే వేసుకొని వెళ్తుంది, కాకపోతే అలా పెట్టారు మెసేజ్ ప్రాపర్గా రమ్మని. నెక్స్ట్ ఏంటంటే మా వాడు చూడు, మా పాపవి షూస్ వేసుకొని ఆడుతున్నాడు. వీడైతే అసలు నేను దాన్ని రెడీ చేసినంతసేపు, మా పాపని రెడీ చేసినంతసేపు అసలు అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు. ఇద్దరికి ఒకటేసారి కలిపి స్నానం చేపిస్తానండి, ఎందుకంటే పాపకి స్నానం చేపిస్తాను కదా. ఇంకా మా బాబు వచ్చేసి మొత్తం అంతా తడిగా చేసేసుకుంటాడండి, అందుకోసమని ఇద్దరికి చేపిచ్చేస్తాను ఒకటేసారి. ఇంకా 2 పనులు కూడా అయిపోతాయి కదా. అసలు ఇంటికాడ ఉండే హౌస్ వైఫ్కి, పిల్లలు ఉన్న వాళ్ళకి అసలు పని అస్సలు తీరదండి బాబు. లంచ్ బాక్స్లోకి అయితే పెరుగన్నం పెట్టేశాను. ఒకరోజు క్యారెట్ రైస్, ఒకరోజు ఎగ్ రైస్ అలా పెట్టేస్తున్నాను మా పాపకి. ఇప్పుడు ఎల్కేజీ కదా, నర్సరీ అప్పుడైతే నేనే వెళ్ళి స్కూల్కి వెళ్ళి తినిపించి వచ్చేదాన్ని, కానీ సరే అలా అలో లేదు పేరెంట్స్కి ఎల్కేజీలో. నెక్స్ట్ ఏంటంటే మా పాప వెళ్ళిపోయాక కొంచెం హడావిడి తగ్గిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ చాయ్ తాగినవి ఉంటాయి కదా, అవన్నీ కడిగేస్తున్నాను గిన్నెలు. ఇప్పటివప్పుడే కడిగేస్తానండి, నాకు అలా అయితేనే నచ్చుతుంది. ఆడవాళ్ళకి అందరికీ అంతే. కర్రీ రెడీ అయినట్టే. ఇంట్లో కూడా ట్రై చేయండి. మా ఆయన టేస్ట్ చూస్తున్నాడు ఎలా ఉందో అడుగుతున్నాను. కర్రీ అయిపోయింది, వంట చేసేసాను కూడా ట్రై చేయండి. మా వారికి పెట్టేశాను కాకరకాయ ఉల్లి కారం. ఇది తిన్నాక అయిన గిన్నెలండి.
చెప్పండి ఎంత అసలు పననేదే ఒకటి తర్వాత ఒకటి మన కోసం ముద్దుగా వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్టలన్నీ ఉతికేసాను. కానీ వర్షం పడుతుంది. ఈ బట్ ఈ వర్షాకాలం బట్టలు ఎండడం అనేది చాలా టఫ్ టాస్క్ కదండీ! చెప్పండి. పనంతా అయిపోయింది. అరౌండ్ 2 అట్లా అవుతుంది నేను తినేసరికి రోజు. ఎందుకంటే మార్నింగ్ టీలో హ్మ్, పూరి తిన్నాను కదా! ఏదో ఒకటి తింటాను టీలో. అందుకోసమని తొందరగా ఆకలి కాదు. ఇంకేముంటుందండి మన మిడిల్ క్లాస్ లైఫ్‌లకి చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే మా పాప వచ్చేసింది. ఈవినింగ్ మళ్ళీ వర్షం పడింది. నెక్స్ట్ మా పాపకి హోంవర్క్ చెప్పేసాను. హోంవర్క్ చేసుకుంటుంది మా పాప. ఇంకా నైట్ అయితే ఫిష్ ఫ్రై, ఇంకా ఫిష్ కర్రీ చేసేసుకున్నాం. మా వారు తెచ్చారు ఫిష్. మా పిల్లలకి చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ? నాకైతే ఫిష్ ఫ్రై అంటే ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు చూడండి. ఇంకా నైట్ తినేసి పడుకున్నాం. బాయ్ అండి. సబ్స్క్రైబ్.